సుమారు 25-30 సంవత్సరాల నుంచి ఒకే ఊర్లో ఉంటున్నాం. ఒకటే రేషన్ కార్డు అండ్ నెక్స్ట్ ఒకటే ఆధార్ కార్డు, మళ్ళీ తర్వాత ఒకటే ఓటు గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉంటుంది కదండి, అది కూడా ఒకటే. ఇప్పుడు ఇప్పుడు ఓటు లిస్టుల్లో చూస్తుంటే మీది ఇక్కడ లేదు బాబు, మీది వేరే ఊర్లో ఉంటుంది అని చెప్పేసి ఎక్కడో ప్రీవియస్లో ఎప్పుడో మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎక్కడో వర్కింగ్ చేస్తుంటే అక్కడది చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే గవర్నమెంట్ పరంగా అనుకోవాలా, లేకపోతే అధికారుల పరంగా అనుకోవాలా, ఏంటి డెవలప్మెంట్ ఇది, లేకపోతే ఇంకోటి దీనికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేటువంటిది అసలు అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట. గత 20 సంవత్సరాలు 25 ఇయర్స్ 30 ఇయర్స్ అబోవ్ అనుకో 30 ఇయర్సే 30 అక్కడ వరకు ఉంది కదా. అంటే మినిమం ఒక 5-6 సార్లు మేము ఓటు వేసిన దానికి అంత టైం ఉంది మాకు. అంత టైం గడిపాము కూడా మేము. ఇప్పుడు మీ అడ్రస్లో లేవు, మీది వేరే చోట ఉంది, లేకపోతే ఇంకో ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి ఓటు గుర్తింపు కార్డులు ఎందుకున్నట్టు, ఆధార్ కార్డులు ఎందుకున్నట్టు? ప్రతి సంవత్సరం ఏమన్నా అట్లా నెంబర్లను మార్చేస్తారేంటి? మరి ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ అనుకోవాలో, లేకపోతే అధికారుల ఫెయిల్యూరో ఏం అర్థం కాని స్టేజ్లో ఉంది ఇది. దీన్ని ఏమనాలి, దీన్ని ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ మేము ఏంటంటే మా ఫాదర్ మా తాతగారు హెడ్ కానిస్టేబుల్గా చేశారు, అంటే తెలంగాణ సైడ్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మేము బాబు మేము ఆర్డర్లో మా తాతను బతికించి వాళ్ళందరినీ తీసుకురావాలి. మరి దీనికి ఏ విధంగా స్టెప్ వేయాలనేది తెలియట్లేదు. మీకు ఇట్లాంటిది ఏమన్నా జరుగుతుందా? ఒకసారి చెప్పండి. మొన్న ఇది వరకు ఏదో ఒక చిన్న డిస్ప్యూట్ ఏదో వచ్చింది, ఏదో సంథింగ్ మారుతున్నాయి బిఎల్ఓ ఏదో అన్నారు మొత్తానికి. అది నిజమేనా, లేకపోతే ఎవరన్నా ఏమర్థం చెప్పండి. ఎవరికన్నా ఏదన్నా తెలిస్తే కామెంట్స్లో ఒకసారి చెప్పండి. ఏంటిది మరి, అంటే డెవలప్ అవుతున్నావా లేకపోతే అన్డెవలప్ అవుతున్నావా, ఏం అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న వచ్చిన బ్యాచ్ ఏం కాదు కదా, ఒక 2-3 సంవత్సరాల క్రితం వచ్చామా, లేకపోతే ఒక కానీ 5 ఇయర్స్ ముందు వచ్చాము. 30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. నేను 30, మా తాత ముత్తాతలంతా కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మాది తెలంగాణలో చూపిస్తుందంట. వాట్ ద హెల్ ఇస్ దిస్?